హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. నిన్న వీడియో పెట్టలేదు. ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసాను. ముందు రోజు నైటే నేను నానబెట్టుకున్నాను. బాదం ఒక 8 తీసుకున్నాను, వాల్నట్స్ ఒక 2, జీడిపప్పులేమో ఒక 5-6 తీసుకున్నాను. వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసాను. అది పిక్ తీయడం మర్చిపోయాను, వీడియో తర్వాత ఇచ్చేసాను. నానబెట్టేసుకొని అలా ఉంచేసుకున్నాను. మిల్క్, కోకోనట్ మిల్క్ కూడా నైటే నేను చేసి పెట్టేసుకున్నాను. కొబ్బరి ముక్క ఒక 1/2 చెక్క తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో వేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసేసి మిక్సీ చేసి ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. మిల్క్ అయితే నాకు ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా ఈ బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. కోకోనట్లో అయితే మెగ్నీషియం మనకు ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఇది హెయిర్కి మాత్రం చాలా గ్రోత్ని అయితే ఇస్తుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ నైట్ నానబెట్టుకున్నాను కదా, అది పైన స్కిన్ తీసేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇలా బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్లో అయితే కాజులో అయితే షుగర్ శాతం తక్కువగా ఉంటుంది. వాల్నట్స్ మనమైనా పిల్లలైనా డైలీ 2 మాత్రం తీసుకుంటే మనకు బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. పిల్లలకు మాత్రం పెట్టండి. నేను కొంచెం రాగులు అయితే నా దగ్గర ఉన్నాయి, ఎప్పటి నుండో ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నైట్ ఇలా చేద్దామనే ఆలోచన వచ్చింది. ఇంకప్పుడు నానబెట్టుకున్నాను, క్లీన్ చేసేసి ఫస్ట్ నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచేసి ఆ వాటర్ అంతా వంపేసి మిక్సీ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. చేసుకునే తర్వాత ఫిల్టర్ చేసేసాను అనమాట. ఫిల్టర్ చేసేసి మళ్ళీ కొంచెం వేసుకున్నాను, వాటర్ వేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసి ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఈ రాగులు కలిపి మిక్సీ చేయొచ్చు అనుకోవచ్చు. ఇంక ఈ రాగుల్లో అయితే మనకు చూసారు కదా పిప్ ఎలా వచ్చిందో, ఇంకా అలా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని సపరేట్గా చేసుకున్నాను. ఇంకా రాగి మిల్క్, డ్రై ఫ్రూట్స్ మిల్క్ 2 మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టుకొని నాకైతే 5 మినిట్స్ పట్టింది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుకున్నాను. బాదంలో మాత్రం బాదం డైలీ ఒక 5 తీసుకోండి, 5 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఈ జావ అయితే మాత్రం మాకు 3కి వచ్చింది. ఇది బాగా ఉడికింది కదా, ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసుకున్నాను, సాల్ట్ కూడా వేసుకున్నాను, కానీ అది క్లిప్పింగ్ తీయలేదబ్బా. బాదం డైలీ 5 ఎందుకు తీసుకోవాలంటే డైజెషన్ మాత్రం అవ్వదు ఎక్కువగా తీసుకుంటే. ఇందులో కాపర్ సైతం ఎక్కువగా ఉంటుంది బాదంలో. ఇంకా నాకు ఆ జావ అనేది చల్లగా అయిపోయిన తర్వాత నైట్ తీసి పెట్టుకున్నాను కదా కోకోనట్ మిల్క్, ఆ మిల్క్ అనేది వేసేసుకున్నాను. దీనికి అసలు పేరు కూడా ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు. నేనైతే మాత్రం కోకోనట్ జావ అని పెట్టాను. ఎందుకంటే కోకోనట్ మిల్క్ యాడ్ చేసాం కదా, రాగులు, అంబలి ఇంకా అవేమీ అనుకోకుండా కోకోనట్ జావా అనేసి నేను పెట్టుకున్నాను. ఇంక ఇలా ఒక గ్లాస్లోకి వేసుకునే తర్వాత ఇలాంటివి ఏం చేసుకున్నా నేను కొంచెం నువ్వులు అనేవి యాడ్ చేసుకుంటాను, బాగుంటుంది అనేసి. డైలీ క్యారెట్, బీట్రూట్ జ్యూస్ ఏం తాగుతాము, స్మూతీ ఏం తాగుతామని ఈరోజైతే ఇలా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.